షార్ట్ ఫిల్మ్ చిన్న కథ పెద్ద ఆలోచన. సినిమా అనే విస్తారమైన కళాసాగరంలో షార్ట్ ఫిల్మ్ ఒక చిన్న అలలా ఎగిసినట్టు కనిపించినా దాని ప్రభావం మాత్రం అందంగా, అద్భుతంగా, లోతుగా ఉంటుంది. మామూలు సినిమాలో కథ చెప్పడం అంటే పెద్ద సెట్లు, 2-3 గంటల నిడివి, 100 డైలాగులు కావాలి. కానీ షార్ట్ ఫిల్మ్ తక్కువ సమయంలో, తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని పంచగలిగే శక్తిని కలిగిన ఒక సంభావ్యమైనటువంటి కళారూపం. సాధారణంగా 1 నుంచి 40 నిమిషాల చిన్న కథకు దృశ్య రూపం ఇచ్చే సినిమాను షార్ట్ ఫిల్మ్ అంటారు. అయితే ఇక్కడ నిడివి కంటే ముఖ్యమైనది దాని ఉద్దేశ్యం, లక్ష్యం. ఒక భావాన్ని లేదా సంఘటనను లేదా సన్నివేశాన్ని గాఢంగా చూపిస్తూ ప్రేక్షకుడిలో ప్రతిస్పందనను సృష్టించడమే షార్ట్ ఫిల్మ్ లక్ష్యం. వాణిజ్యపరమైన ఒత్తిళ్లకు దూరంగా దర్శకుడు, రచయిత, నటులు తమ లోపలి ఆలోచనలను, అంతర్మథనాలను, ప్రయోగాలను, కొత్త ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకునే రంగం ఈ షార్ట్ ఫిల్మ్. గొప్ప కవిత్వం ఎట్లా మాటల సంక్షిప్తతతో రూపొందుతుందో షార్ట్ ఫిల్మ్ కూడా సంక్షిప్త సన్నివేశాలతో ముందుకు సాగుతుంది. కవిత్వం విషయాన్ని తీసుకున్నప్పుడు ఒక 2 ఉదాహరణలు తీసుకుంటే, శ్రీశ్రీ గారు అలతి అలతి మాటల్లో ఒక చిన్న కవిత చెప్పారు. కవితా శీర్షిక ఆ. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అట్లే కాళోజీ గారు జయప్రకాష్ నారాయణ గురించి ఒక చిన్న కవిత చెప్తారు. ఎంత అద్భుతమైన కవిత చూడండి. పుట్టుక నీది చావు నీది, పుట్టుక నీది చావు నీది, బతుకంతా దేశానిది. అట్లాగే ఇంకో కవిత చెప్తాను. నాకు 2 హృదయాలు కావాలి, ఒకటి ప్రేమను పంచడానికి, 2 దుఃఖాన్ని దాచడానికి. ఈ కవితలు వింటుంటే మనం సుదీర్ఘమైన కవిత లేదా ఒక కావ్యం చదివినప్పుడు కలిగే అనుభూతి చిన్న కవితలో కూడా అంతే ప్రభావవంతంగా కనిపిస్తుంది. అంతే ప్రభావవంతంగా మనం ఫీల్ అవుతాం, స్పందిస్తాం, ప్రతిస్పందిస్తాం. ఆ క్రమంలోనే దృశ్య మాధ్యమైనటువంటి సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ చూసినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయో దానికి భిన్నంగా ఒక పవర్ఫుల్ షార్ట్ ఫిల్మ్ చూడగలిగినప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ కలిగించే స్పందన నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. నిజానికి పెద్ద పెద్ద సినిమాల్లో కనిపించే ఆడంబరాలు, అలంకారాలు, సుదీర్ఘ సంభాషణలు షార్ట్ ఫిల్మ్స్లో ఉండవు. షార్ట్ ఫిల్మ్లో ముఖ్యంగా భావం, సంఘర్షణ, ఊహించని గాఢమైన పరిణామం ఉంటాయి. ఈ మొత్తం విన్యాసంలో దర్శకుడు చెప్పేది కేవలం కథ కాదు, అది ఒక మనోవైజ్ఞానిక అనుభవం. చిన్న చిన్న చూపులు, చిన్న సంభాషణలు, ఒక వస్తువు మీద పడ్డ ఫోకస్, ఇవన్నీ కలిపి ఒక భావాన్ని నిర్మిస్తాయి. షార్ట్ ఫిల్మ్ ఒక ప్రధాన భావం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాటిలో ఒంటరితనం, ఐడెంటిటీ, ప్రేమ, జ్ఞాపకాలు, భయం, ఆశ, కష్టం, నష్టం, ఏదైనా కథ చిన్నదైనా భావం మాత్రం విస్తారంగా ఉంటుంది. వ్యక్తీకరణ విలక్షణంగా ఉంటుంది. నిర్మాణం విషయంలో బడ్జెట్ను అనుసరించి ఒకే లొకేషన్, తక్కువ పాత్రలు, ఒక సంఘటన, ఒక స్పష్టమైన భావావిష్కరణతో కూడిన ఈ షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. కథ ముగిసేసరికి ప్రేక్షకుడిలో ఏదో ప్రశ్న, ఒక ఆలోచన, ఏదో కదలిక హృదయంగా మిగులుతుంది. దృశ్యాత్మక భాష షార్ట్ ఫిల్మ్ యొక్క ప్రధానమైన ఆయుధం. ద విజువల్ ఎక్స్ప్రెషన్ అనేది షార్ట్ ఫిల్మ్ ఉన్నటువంటి బలం. నిర్మాణ సమయంలో బడ్జెట్ను అనుసరించి ఒకే లొకేషన్, తక్కువ పాత్రలు, ఒక సంఘటన, ఒక స్పష్టమైన భావావిష్కరణతో కూడిన ఈ షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. అట్లాగే ఈ షార్ట్ ఫిల్మ్లో సింబాలిజం, మూడ్, మిసెన్ సీన్ అన్నీ ఒకచోట కేంద్రీకృతం అవుతాయి. అధిక శాతం వీటిల్లో నిశ్శబ్దమే మాట్లాడుతుంది. మనసు మూలాలను వినిపించే శబ్దం కాదు,
శబ్దమే నిశ్శబ్దమే మరి. అందుకే షార్ట్ ఫిల్మ్లో సౌండ్ డిజైన్ కేవలం సాంకేతికమైన అంశం కాదు, అది ఒక భావోద్వేగ పరికరం. తెర మీద ఒక కిటికీ తెరవడం, ప్రేక్షకుడిలో ఒక ఆలోచన కలిగించడం, ఒక బాధను గుర్తు చేయడం, మెరుపులా ఒక సంతోషాన్ని మిగిల్చడం, ఇవే షార్ట్ ఫిల్మ్స్లో మనకు కనిపించే ముగింపులు. వర్తమాన డిజిటల్ యుగం షార్ట్ ఫిల్మ్కు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తున్నది. యూట్యూబ్, విమియో, ఫిల్మ్ కంపానియన్, పాకెట్ ఫిల్మ్స్ లాంటి అనేక ప్లాట్ఫామ్స్ ద్వారా లఘు చిత్రాలకు కొత్త ప్రేక్షకులు తయారవుతున్నారు. భారతీయ లఘు సినిమాల విషయానికి వస్తే క్యాన్స్ షార్ట్ ఫిల్మ్స్ సెంట్ కార్నర్, సన్డెన్స్ షార్ట్స్, బెర్లిన్ షార్ట్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై భారతీయ షార్ట్ ఫిల్మ్స్ గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇవాళ షార్ట్ ఫిల్మ్ కొత్త దర్శకులకు తమను తాము నిరూపించుకునేందుకు ఒక నవ్య వేదికగా మారింది. తక్కువ ఖర్చులో తమ దర్శకత్వ శైలిని, తమదైన స్వీయ స్వరాన్ని ప్రపంచానికి వినిపించే అవకాశం ఇచ్చింది షార్ట్ ఫిల్మ్. అట్లాగే ఈ కాలపు ఆలోచనల్ని దృశ్యాలుగా చూపే అవకాశాన్ని ఈ చిన్న సినిమాలు ఇస్తున్నాయి. మన కాలపు అత్యంత స్పష్టమైన ధోరణులు షార్ట్ ఫిల్మ్స్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ ఒంటరితనం, వలసలు, ఐడెంటిటీ ప్రశ్నలు, మానసిక ఆరోగ్యము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయం, పర్యావరణ సంక్షోభాలు తదితర ఎన్నో విషయాలు చిన్న సినిమాకు ముఖ్యాంశాలుగా అవుతున్నాయి. ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్ అత్యంత ప్రజాస్వామ్యమైన, సులభంగా ప్రేక్షకుల్ని చేరగలిగే ప్రయోగాత్మకమైన సినీ రూపం. ఇలాంటి చిన్న సినిమాకి మన పెద్ద నగరంలో వేదిక కల్పించడం అభినందించాల్సిన విషయం. గతంలో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ 5-6 ఏళ్ల పాటు జాతీయ స్థాయిలో లఘు చిత్రాల పోటీలను నిర్వహించి పాలపీట్ల అవార్డులు ఇచ్చింది. ఫిల్మ్ తెలంగాణ లాంటి ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు దర్శకుడు సి ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ, టూరిజం శాఖ సంయుక్తంగా అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ని నిర్వహించడం అభినందించాల్సిన విషయం. ఆసక్తి, అభినవేశం ఉన్న యువతకు ఇది గొప్ప ప్రోత్సాహం అని నేను భావిస్తాను.